హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి యూపీఎస్సీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2023 ఇయర్లో అడిగినవి డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కొత్త బ్యాచెస్ యూపీఎస్సీ 2025కి జూన్ 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఇది. సో దీని ఫీజు వచ్చేసి యాక్చువల్గా 45,000, కానీ మీకు ఇది సమ్మర్ సూపర్ కూల్ ఆఫర్ కింద 30,000కే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా ఈఎంఐ ఆప్షన్ ఉంది. అంటే పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st May వరకు మాత్రమే, ఎందుకంటే June 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంటుంది. అండ్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 30,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, దట్టు మీరు పర్ మంత్ 5,000 లాగా పే చేసుకొని కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. 31st May లోపు మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా, లేదా ఏదైనా ఫ్రీ డెమో మీరు అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తారు. ఆర్ఎల్స్ మీరు ltxclasses.com వెబ్సైట్లోకి వెళ్తే కూడా మీకు ఇంకేమన్నా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలన్నా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. 2023 ఇయర్కి గాను ఇండియన్ హిస్టరీలో అడిగిన యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమనుంది, చాలా సింపుల్గా అడిగారు క్వశ్చన్స్, కానీ దీంట్లో ఎట్లా అడుగుతారు అనేది, అంటే యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాజ్ ధాన్యకటక which flourished as a prominent Buddhist center under the Mahasangikas located. మహాసాంఘిక సెక్ట్ అంటే మహాసాంఘికనే తర్వాత మనకి మహాయాన అయ్యింది కదా. సో హీనయాన, మహాయాన అని రెండు ఉన్నాయి కదా. వీటిల్లో మహాయానాకి ఫేమస్ అయినటువంటి ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్, మహాయాన బుద్ధిజంకి ప్రామినెంట్ సెంటర్ అయిన ధాన్యకటక ఎక్కడ ఉంది? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాజ్ ధాన్యకటక విచ్ ఫ్లోరిష్డ్ యాజ్ ఎ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద మహాసాంఘికాస్ లొకేటెడ్. అంటే ఇక్కడే మనకి ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టి ఈసారి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే దీని నుంచి ఎంత కంటెంట్ తీసుకోవచ్చు అని అంటే, ఒకటి ఇక్కడ ఏం తెలుస్తుంది, ధాన్యకటక అనేది ఒక బుద్ధిస్ట్ సైట్ అనేది తెలుస్తుంది కదా. ధాన్యకటక ఇస్ అ బుద్ధిస్ట్ సెంటర్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ బుద్ధిస్ట్ సెంటర్లో కూడా మళ్ళీ ఏ బుద్ధిజము, మహాసాంఘిక సెక్ట్, మహాసాంఘిక లేదా మహాయాన, థేరవాదిన్స్ మహాసాంఘికాస్ అని చెప్పి 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు కదా. థేరవాదిన్స్ అంటే హీనయాన కిందికి వెళ్తుంది, మహాసాంఘిక మహాయాన కిందికి. సో ఈ మహాసాంఘిక సెక్ట్కి ఫేమస్ అయినటువంటి బుద్ధిస్ట్ సైట్ అయిన ధాన్యకటక ఏ రీజియన్కి చెందింది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ధాన్యకటకం వాజ్ ఫేమస్, వెరీ ఫేమస్ మహాసాంఘిక బుద్ధిస్ట్ సెంటర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర రీజియన్. అయితే మహాసాంఘిక సెక్ట్కి ధాన్యకటక, అసలు యాక్చువల్గా ధాన్యకటక యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ధాన్యకటక ఇంకా దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే ధరణికోట అని కూడా పిలుస్తారు. ధాన్యకటక ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ధరణికోట అని కూడా అంటారు, లేదా దీన్ని దొన్నాల కోట అని కూడా పిలుస్తారు. తెలుగులో దొన్నాల కోట లేదా ధరణికోట లేదా ధాన్యకటక అని కూడా పిలుస్తారనమాట. ధాన్యకటకము అనేదే ధరణికోటగా మారింది. ఓకే, ధరణికోటనే ధాన్యకటకం అయింది. అసలు ధరణికోట అంటే నథింగ్ బట్ ధరణికోట ఈజ్ నథింగ్ బట్ అమరావతి రీజియన్నే ధరణికోట అని కూడా అంటాము. ఇవి రెండు అంటే 2 ప్లేసెస్ ఆల్మోస్ట్ సేమ్, లేదా పక్కపక్కనే అని అనొచ్చు, లేదా సేమ్ అని కూడా చెప్పేయచ్చు మనము. సో అమరావతి, ధాన్యకటకం 2 ఒకటే అనమాట. అండ్ ఈ ధాన్యకటకము అని లేదా ధరణికోట అనేది బుద్ధిజంకి ఎంత ప్రామినెంట్ ప్లేస్ అని అంటే, గౌతమ బుద్ధ ఆయన అంటే ఇది బుద్ధ ఎరాలోనే, అంటే మామూలుగా బుద్ధుడి తర్వాత బుద్ధిస్ట్ ప్లేసెస్ అయినవి, అంటే బుద్ధిజంకి ఫేమస్ అయిన ప్లేసెస్ చాలా ఉంటాయి కదా, కానీ బుద్ధ టైంలోనే
అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ప్రీ అశోకన్ బుద్ధిస్ట్ సైట్, ప్రీ అశోకన్ బుద్ధిస్ట్ సైట్ అని చెప్పచ్చు అనమాట. అంటే అశోకుడు రీన్ కూడా రాకున్న ముందే ఇక్కడ బుద్ధిజం ఉన్నింది అని చెప్పి మనకి అశోక 13th రాక్ ఎడిక్ట్ ద్వారా తెలుస్తోందనమాట. సో అశోకుడి 13th రాక్ ఎడిక్ట్ ద్వారా మనకు అశోక 13th రాక్ ఎడిక్ట్లో అంధకులు అని చెప్పి రెఫర్ చేస్తాడు, ఆంధ్ర వాళ్ళని ఆంధ్రభృత్యులు అని చెప్పి రెఫర్ చేస్తాడనమాట. సో అప్పుడే అందులోనే అశోక రీన్ కన్నా ముందే బుద్ధిజం ఈ ఏరియాలో అంటే ఆంధ్ర రీజియన్లో ప్రివైలింగ్గా ఉంది అని చెప్పి అశోకుడి 13th రాక్ ఎడిక్ట్లోనే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి ఏం తెలుస్తుంది మనకు అనంటే ఈ ధరణికోట అన్న పేరు ఎందుకు వచ్చింది అనంటే స్వయంగా బుద్ధుడే ఈ ఏరియాకి వచ్చి బుద్ధుడు గౌతమ బుద్ధానే స్వయంగా ధరణికోటకి వచ్చి ఇక్కడ కాలచక్ర యంత్రాన్ని ప్రవర్తింపజేశాడు. కాలచక్ర యంత్రం అంటారు. ఈ కాలచక్ర యంత్రాన్ని ఇక్కడ ప్రవర్తింపజేశాడు. కాలచక్ర యంత్రాన్ని చెప్పి అక్కడ 10 దారుణులు అనే వాటిని చెప్పాడు. 10 దారుణులు అనేవి చెప్పాడు కాబట్టి దారుణులు చెప్పాడు కాబట్టి ఇది ధరణికోట అయ్యింది అని అంటారు. ఓకే, బుద్ధానే స్వయంగా వచ్చి ఇక్కడ కాలచక్ర యంత్రాన్ని ప్రవర్తింపజేసి 10 దారుణులు చెప్పాడు కాబట్టి ఇది ధరణికోట అయ్యింది అని, ఈ ధరణికోటనే తర్వాత ధాన్యకటక అయ్యింది అని చెప్పి అంటారు. ధాన్యకటక అని అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే ఇది రైస్కి అంటే వరికి చాలా ప్రామినెంట్ ఏరియా అనమాట. బాగా సస్యశ్యామలంగా ఉండేది, బాగా పంటలు పండేవి. సో ధాన్యాలు అవి బాగా ఉండేవి. అండ్ ఇంకోటి ఏంటి, కటకం అంటే కంటోన్మెంట్ అనమాట. సో ఇది కంటోన్మెంట్ ఏరియా లాగా కూడా ఉండేదన్నమాట. సో కాబట్టి ధాన్య కటక అనే పేరు వచ్చింది అని అంటారు. లేదా ధరణికోట, దారుణులు చెప్పాడు కాబట్టి ధరణికోట అయింది, ఆ ధరణికోటయే తర్వాత ధాన్య కటకం అయింది అని కూడా అంటారు. మొత్తానికి ధాన్య కటక అనేది మహాసాంఘిక బుద్ధిజంకి చాలా ఫేమస్ అయిన ప్లేస్. ఇది ఏ రీజియన్లో ఉంది అంటే ఆంధ్ర రీజియన్లో ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ, ఆంధ్ర రీజియన్. ఓకే, నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ సౌత్ ఇండియా కోర్కై, పూంపుహార్ అండ్ ముచిరి వర్ వెల్ నోన్ యాజ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా ఏన్షియంట్ సౌత్ ఇండియాలో కోర్కై, పూంపుహార్ అండ్ ముసిరి అనేవి ఏంటి అని. క్యాపిటల్ సిటీసా, పోర్ట్సా, సెంటర్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగా, లేదా ష్రైన్స్ ఆఫ్ జైన్ తీర్థంకరాసా. ఈ 4 అడిగారు కదా ఆప్షన్స్. మనకి ఇక్కడ వీటిని చూడంగానే ఈజీగా చెప్పేసేయచ్చు. పూంపుహార్, ముసిరి. ఈ కొరకై అనేది కొంచెం లెస్ నోన్, కానీ పూంపుహార్ కానీ ముసిరి కానీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్. ఓకే, ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నమాట. సో ముసిరి అండ్ పూంపుహార్ గురించి చూడాలంటే పూంపుహార్ ఈజ్ నథింగ్ బట్ కావేరీ పట్టణం అంటాం కదా మనము. కావేరీ పట్టణంకున్న ఇంకొక పేరే కావేరీ పట్టణం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పూంపుహార్. పూంపుహార్ అని అంటారు, లేదా దీన్నే పుహార్ అని కూడా అంటారు. ఇది చోళా టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. చోళా టైంలో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. అండ్ చోళాస్ మనకి తెలుసు, వీళ్ళు నేవీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళ ట్రేడ్ అంతా కూడా ఎక్కువగా ఎవరితో జరిగింది, నావల్ ట్రేడ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి చోళాస్ యొక్క ట్రేడ్ జరిగిందనమాట. సో ఆ ట్రేడ్ జరగడానికి పుహర్ నుంచి జరిగింది ఎక్కువగా. పుహర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చోళాస్. అండ్ ఇది ముసిరి, తొండి, ఇవన్నీ కొరకై, ఇవన్నీ కూడా పోర్ట్ సిటీస్ అని చెప్పి మనకు తెలుసు. ఈ కొరకై వచ్చేసి పాండ్యన్ పోర్ట్, పాండ్యాస్ టైంలో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ కొరకై అనేది. అండ్ ముసిరి, ఇంకోటి తొండి అని కూడా ఉంది. ఈ తొండి అండ్ ముసిరి ఇవి రెండు వచ్చేసి చేరా కింగ్డమ్ అనమాట. చేరా అంటే ఏంటి, చేరా కింగ్డమ్ అంటే చేరాళం. యాక్చువల్గా ఇది చేరాళం, అలం అంటే భూమి అని. సో చేరాస్ ఉంటే భూమి, చేరళం. ఈ చేరళమే తర్వాత ఏమైంది, కేరళం అయింది. ఈ కేరళమే తర్వాత కేరళ అయింది. అంటే చేరాస్ రూల్ చేసిన ఏరియా కేరళ అనమాట. సో కేరళ వైపు ఉన్న పోర్ట్స్ ముసిరి అండ్ తొండి. ఇది ముచిరి లేదా ముసిరి అని కూడా అంటారు. సో ఇవి రెండు వచ్చేసి చేరా పోర్ట్స్.
కొర్కై వచ్చేసి పాండ్యా పోర్ట్, పూంపుహార్ లేదా కావేరీ పట్టణం లేదా పుహర్ ఇది వచ్చేసి చోళ టైంలో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట. సో ఈ చోళ, చేర, పాండ్య ఈ మూడు కింగ్డమ్స్ గురించి అండ్ ఇక్కడున్న ఇంపార్టెంట్ పోర్ట్స్ గురించి మనకు వేటి ద్వారా తెలుస్తోంది అని అంటే సంగం లిటరేచర్ ద్వారా తెలుస్తోంది. ఇది వెరీ ఇంపార్టెంట్ సోర్స్. సంగం లిటరేచర్ రిఫ్లెక్ట్స్ అప్పటి ఏన్షియంట్ తమిళ్ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. సంగం లిటరేచర్ ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ద అర్బన్ సెంటర్స్ అండ్ ద కల్చర్స్ ఆఫ్ ఎర్లీ హిస్టారికల్ సౌత్ ఇండియా, పర్టికులర్గా తమిళనాడు రీజియన్. ఆ చోళ, చేర, పాండ్య కింగ్డమ్స్కి సంబంధించి ఎట్లా ఉండింది, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ సొసైటీ ఎలా ఉండింది, వాళ్ళ పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి సంగం లిటరేచర్ ద్వారా తెలుస్తుంది. సో దాంట్లో ఈ పోర్ట్స్ అన్నిటి గురించి మెన్షన్ ఉందన్నమాట. కాబట్టి మనము సంగం లిటరేచర్ గురించి టాపిక్ చదివితే అవి పోర్ట్స్ అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఇక్కడ వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని అడిగారు క్వశ్చన్, సంగం లిటరేచర్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈసారి పోర్ట్ సిటీస్ గురించి అడిగారు. నెక్స్ట్ ఏం అడగచ్చు, సంగం లిటరేచర్లో ఉన్న బుక్స్, వాటి ఆథర్సో, లేకపోతే అందులో ఉన్న కంటెంట్ ఏంటి అనో, లేకపోతే సంగం సొసైటీ గురించి కానీ, సంగం లిటరేచర్ ప్రకారం అప్పటి సొసైటీ గురించి కానీ అట్లా క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. కాబట్టి మనం ఒకసారి అట్లా ఆ వేలో ఆలోచించి చూడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్ us move on to the third question. థర్డ్ క్వశ్చన్ ఏంటి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ constructed a large dam across Tungabhadra river and a canal cum aqueduct several kilometers long from the river to the capital city? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఏ విజయనగర రూలర్ మనకి తుంగభద్ర రివర్ మీద ఒక పెద్ద డ్యామ్ అండ్ దాంతోపాటు కెనాల్ కమ్ యాక్విడక్ట్ని కట్టించాడు, ఎక్కడి నుండి, తుంగభద్ర రివర్ నుండి క్యాపిటల్ సిటీకి కనెక్ట్ చేసేలాగా కట్టించిండేది ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇది కట్టించిండేది ఎవరు అని అంటే దేవరాయ 1. ఇది డైరెక్ట్ ఆన్సర్. దేవరాయ 1 అరౌండ్ 1410 ADలో. దేవరాయ 1 అరౌండ్ 14. దేవరాయ 1 ఏ డైనాసిటీకి చెందిన విజయనగర రూలర్? విజయనగర ఎంపైర్ని రూల్ చేసిన 4 డైనాసిటీస్లో మనకి సంగమ, సాళువ, తుళువ అండ్ అరవీడు కదా. సో వీటిల్లో సంగమ డైనాసిటీలో దేవరాయ 1 ఉన్నారు. సంగమ డైనాసిటీకి చెందిన దేవరాయ 1 అరౌండ్ 1410 ADలో he got a barrage constructed across తుంగభద్ర రివర్. తుంగభద్ర రివర్ మీద డ్యామ్తో పాటి అండ్ ఆల్సో ఈ కెనాల్ కమ్ యాక్విడక్ట్ అన్నాం కదా, ఇది ఒక 24 కిలోమీటర్ లాంగ్ కెనాల్ అనమాట. ఇది తుంగభద్ర నది నుంచి క్యాపిటల్ సిటీకి కనెక్ట్ అయ్యేలాగా ఒక యాక్విడక్ట్ని అంటే ఒక కాలువ లాంటి దాన్ని కట్టించడం జరిగింది దేవరాయ 1. సో అసలు ఇది మనకి దేవరాయ 1 కట్టించాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది, దేవరాయ 1 కట్టించాడు దీన్ని అని చెప్తున్న సోర్స్ ఏంటి అని అంటే మన ఫారిన్ విజిటర్ ఆ టైంలో ఎవరంటే న్యూనిజ్, ఫెర్నావో న్యూనిజ్ అనే అతను రాసిన అకౌంట్ ఆ బుక్ ప్రకారము మనకి తెలుస్తుంది దట్ దేవరాయ 1 కన్స్ట్రక్టెడ్ ఏ బ్యారేజ్ ఆర్ ఎ డ్యామ్ అక్రాస్ తుంగభద్ర రివర్ and a 24 kilometer long aqueduct from the connecting the Tungabhadra river to the capital city అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దేవరాయ 1. అండ్ వీటిల్లో ఇక్కడ చెప్పిన మిగతా రూలర్స్ ఎవరు కూడా అంత ఇంపార్టెంట్ రూలర్స్ ఏమీ కాదు, అట్లా కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేసి కూడా దేవరాయ 1 అని చెప్పి చెప్పచ్చు. ఓకే, లెట్ us move on to the fourth question. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, అగైన్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. Who among the following rulers of medieval Gujarat surrendered Dayu to Portuguese? ఏ గుజరాత్ రూలర్ డయ్యూని పోర్చుగీస్కి సరెండర్ చేసేసాడు? ఎవరు సరెండర్ చేశారు డయ్యూని పోర్చుగీస్కి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బహదూర్ షా అనమాట. అయితే దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఎందుకు బహదూర్ షా డయ్యూని పోర్చుగీస్కి సరెండర్ చేయాల్సి వచ్చింది అని అంటే యాక్చువల్గా 1509లో బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అని చెప్పి జరిగిందనమాట. బ్యాటిల్ ఆఫ్ డయ్యూ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ డయ్యూ ఇన్ 1509 బిట్వీన్ ఎవరెవరికి మధ్య అని అంటే గుజరాత్ సుల్తాన్కి మధ్య, గుజరాత్ సుల్తాన్ అండ్ దాంతోపాటి క్యాలికట్కి జమోరిన్ అని ఉన్నారు కదా, జమోరిన్ ఆఫ్ కాలికట్ అంటాం కదా,
మనకి వాస్కోడగామా వచ్చినప్పుడు ఎవరున్నారు క్యాలికట్లో అని అంటే జమోరిన్ అని చెప్తాం. సో జమోరిన్ ఆఫ్ క్యాలికట్ గుజరాత్ సుల్తాన్ ఒక సైడ్ వర్సెస్ పోర్చుగీస్ ఒక సైడ్ అనమాట. సో అప్పుడే 1509లోనే బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అని చెప్పి జరిగింది. ఆ తర్వాత అసలు ఎందుకు డయ్యూ కోసం ఇంత బ్యాటిల్ జరిగింది అని అంటే, డయ్యూ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద సప్లై ఆఫ్ స్పైసెస్ అనమాట. సో స్పైసెస్ ఎక్కువగా ఈ ఈజిప్ట్కి వీటికి స్పైసెస్ని సప్లై చేయడానికి ఎక్కడికైనా సరే స్పైసెస్ని సప్లై చేసే ఇంపార్టెంట్ పాయింట్ ఏది అని అంటే డయ్యూ. సో ఆ డయ్యూ మీద ఆధిపత్యం కావాలి అని చెప్పి పోర్చుగీస్ ట్రై చేసేవాళ్ళు. అండ్ అట్లా నునో డా కున్హా అని ఉన్నారు కదా పోర్చుగీస్ గవర్నర్ నునో డా కున్హా. సో ఈ పోర్చుగీస్ గవర్నర్ అయిన నునో డా కున్హా మళ్ళీ 1531లో ఫోర్స్ఫుల్గా మనకి ఈ డయ్యూని ఆక్యుపై చేయాలి అని చెప్పి ట్రై చేశాడు. బట్ హీ వాజ్ అన్సక్సెస్ఫుల్ అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, మరి ఎందుకు బహదూర్ షా సరెండర్ చేయాల్సి వచ్చింది అని అంటే, యాక్చువల్గా ఏం జరిగిందంటే అదే టైంలో ముఘల్ ఎంపరర్ ఎవరు అని అంటే మనకి హుమయూన్ ఉండేవాడు. ముఘల్ ఎంపరర్ వాజ్ హుమయూన్ అట్ దట్ టైమ్. సో సుల్తాన్ ఆఫ్ గుజరాత్ బహదూర్ షా ఏం చేశాడు అంటే హీ హ్యాస్ ఎ థ్రెట్ ఫ్రమ్ ముఘల్ ఎంపరర్ హుమయూన్. కాబట్టి హుమయూన్ నుండి కాపాడుకోవాలి తనని తాను అని అంటే అతనికి ఇంకా వేరే మార్గం లేక పోర్చుగీస్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పోర్చుగీస్ అసిస్టెన్స్ అగైన్స్ట్ ముఘల్స్ ఎవరు మన బహదూర్ షా సుల్తాన్ ఆఫ్ గుజరాత్ ఈ డయ్యూని హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. సో అట్లా మొత్తానికి ఏ మిడివల్ గుజరాత్ రూలర్ డయ్యూని పోర్చుగీస్కి హ్యాండ్ ఓవర్ చేశాడు అని అంటే బహదూర్ షా చేశాడు. అప్పుడు పోర్చుగీస్ తరపున ఎవరున్నారు అని అంటే నునో డా కున్హా పోర్చుగీస్ గవర్నర్గా ఉన్నాడనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే హుమయూన్ నుండి అతనికి థ్రెట్ ఉంది కాబట్టి, అప్పుడు హుమయూన్కి అగైన్స్ట్గా పోర్చుగీస్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చింది కాబట్టి ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దట్ హెల్ప్ డయ్యూని హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు డయ్యూ దేనికి ఫేమస్ అంటే స్పైసెస్కి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ 4th question. Let us move on to the 5th one. Consider the following dynasties: Hoysala dynasty, Gahadwala dynasty, Kakatiya dynasty, Yadava dynasty. How many of the above dynasties established their kingdoms in early 8th century AD? ఎప్పుడు early 8th century AD. early 8th century ADలో ఏ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్ చేశాయి వాటి యొక్క రూలింగ్ని అని చెప్పి అడుగుతున్నారు. ఎర్లీ 8th century అని అంటే 8th century అని అంటున్నాము అని అంటే 700sలో ఉండాలి కదా. సో 700sలో రూల్ చేసినటువంటి డైనాసిటీ ఏది ఈ నాలుగిట్లో అని. హౌ మెనీ అని అంటున్నారు అంటే ఓన్లీ ఒక డైనాసిటీయే ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, అసలు ఏమీ లేవా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య యూపీఎస్సీ చాలా ఎక్కువగా అడుగుతోంది కదా. సో ఎన్ని డైనాసిటీస్ 8th century ఎర్లీ 8th century ఏడీలో రూల్ చేశాయి అని చెప్పి అడుగుతున్నారు. వాటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూస్తే తెలుస్తుంది కదా. సో ఫస్ట్ది వచ్చేసి ఏమంటున్నారు, హోయసలా డైనాసిటీ. హోయసలా డైనాసిటీ ఏ టైంలో రూల్ చేసింది? హోయసలా డైనాసిటీ వచ్చేసి 1126 to 1343 ఈ మధ్య రూల్ చేసిందనమాట. సో 1026 to 1343 ఎక్కడ ఏ ఏరియా హోయసలా డైనాసిటీ అంటే మనకి కర్ణాటక ఏరియా కదా. ఇది కర్ణాటక ఏరియాలో వెరీ ఫేమస్. అండ్ వీళ్ళ టెంపుల్స్ని కూడా ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసలాస్ అని చెప్పి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి చాలా చాలా ఫేమస్ డైనాసిటీ హోయసలా డైనాసిటీ. సో ఈ హోయసలా డైనాసిటీ ఎప్పుడు ఉన్నది 1026 to 1343. సో కాబట్టి ఎర్లీ 8th century అయితే ఇది కాదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ గహదావాలా డైనాసిటీ. గహదావాలా డైనాసిటీ అంటే ఇది కనౌజ్కి చెందిన డైనాసిటీ అనమాట. ఇది ఒక రాజ్పుత్ డైనాసిటీ. సో ఇట్ రూల్డ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఈ గహదావాలా డైనాసిటీ అంటే ఏ ఏరియాస్ని రూల్ చేసింది? ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ఏరియాస్ని రూల్ చేసింది అనమాట. సో ఈ డైనాసిటీ ఎప్పుడు రూల్ చేయడం జరిగింది? రాజ్పుత్ డైనాసిటీ అంటున్నాం కదా, 11th to 12th centuries మధ్య కాలంలో రూల్ చేసింది. అంటే ఇది కూడా సేమ్ హోయసలాకి కాంటెంపరీస్ లాగానే మనం చెప్పచ్చు. సో కాబట్టి ఈ గహదావాలా డైనాసిటీ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కాకతీయ డైనాసిటీ. కాకతీయ డైనాసిటీ ఎక్కడ? మనకి దక్కన్ రీజియన్ అంటే ప్రజెంట్ డే ఇప్పుడు మనం తెలంగాణ రీజియన్ని ఓరుగల్లు క్యాపిటల్గా చేసుకొని, హన్మకొండ, వరంగల్ దీన్ని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేసింది కదా కాకతీయ డైనాసిటీ. ఇది ఏ టైం పీరియడ్లో రూల్ చేసింది? 12th to 14th centuries మధ్య కాకతీయ డైనాసిటీ రూల్ చేయడం జరిగింది కదా.
సో వీళ్ళు ఫస్ట్ కాకతీయాస్ మనకి రాష్ట్రకూటాస్కి, తర్వాత కళ్యాణి చాళుక్యాస్కి సామంతులుగా ఉండి ఆ తర్వాత ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని కాకతీయాస్ రూల్ చేయడం జరిగింది కదా. సో 12th and 14th centuries మధ్యకాలంలో వీళ్ళు రూల్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఎక్కడ, వరంగల్ హన్మకొండ ఏరియాలో రూల్ చేశారు వీళ్ళు. సో కాబట్టి ఆంధ్ర తెలంగాణ రీజియన్ అండ్ కొంత కర్ణాటక తమిళనాడు కూడా టచ్ అయిందనమాట. సో ఈ 12th to 14th centuries మధ్య రూల్ చేశారు కాబట్టి ఎర్లీ 8th century కాదు. సో కాకతీయ డైనాసిటీ కూడా కాదు. అండ్ నెక్స్ట్ యాదవ డైనాసిటీ ఏ కాలంలో రూల్ చేసింది అని అంటే 850 to 1334 AD మధ్యకాలంలో రూల్ చేసింది. 850 to 1334 మధ్య రూల్ చేసినటువంటి ఇండియన్ డైనాసిటీ. ఎక్కడ ఈ యాదవ డైనాసిటీ ఉండింది? మనకి దేవగిరి యాదవాస్ అని చెప్పి చాలా ఫేమస్ కదా. కర్ణాటక అండ్ కొంత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ఏరియాస్ అన్నిటినీ కలుపుకొని దేవగిరి క్యాపిటల్గా, దేవగిరి అంటే నథింగ్ బట్ మనం మహారాష్ట్రలో ప్రస్తుతం దౌలతాబాద్ అని అంటున్నాం కదా. సో ఈ దేవగిరి లేదా దౌలతాబాద్ని క్యాపిటల్గా చేసుకొని యాదవ కింగ్డమ్ 850 to 1334 AD మధ్య రూల్ చేయడం జరిగింది. కానీ ఎర్లీ 8th century అని అంటే 850కి రాదు కదా, 700sలో ఉండాలి. సో ఇది కూడా తప్పు. సో హోయసల, గహదవాల, కాకతీయ, యాదవ ఇవి ఏవి కూడా ఎర్లీ 8th century ADలో రూల్ చేసిన డైనాసిటీస్ కాదు. సో హౌ మెనీ అబౌవ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్స్ అని అంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి డి. లెట్ us move on to the sixth question. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 7th August ఈజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. స్టేట్మెంట్ 2 ఏమనుంది? ఇట్ వాజ్ ఇన్ 1905 దట్ ద స్వదేశీ మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద సేమ్ డే. స్వదేశీ మూమెంట్ లాంచ్ అయిన డేని 1905లో స్వదేశీ మూమెంట్ ఎప్పుడైతే లాంచ్ అయిందో August 7th ఆ డేని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అబోవ్ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, ఏది తప్పు అని అంటే బోత్ స్టేట్మెంట్ 1 and statement 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. 7th August నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది కరెక్టే. అండ్ అదే రోజున ఎందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డేగా చేసుకుంటాము అని అంటే బికాజ్ ఆ రోజునే స్వదేశీ మూమెంట్ లాంచ్ అయింది కాబట్టి 1905లో. ఓకే, సో అందుకనే మనము ఆ రోజుని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అని అంటే స్వదేశీ మూమెంట్ అనేది మనకి ఎందుకు స్టార్ట్ అయింది 1905లో? పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని వ్యతిరేకిస్తూ స్వదేశీ మూమెంట్ అని చెప్పి స్టార్ట్ అయింది కదా. లార్డ్ కర్జన్ 1905లో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని అనౌన్స్ చేశాడు. సో కాబట్టి దానికి అగైన్స్ట్గా స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. స్వదేశీ మూమెంట్లో ఏం చేసాం? బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్, బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ క్లాత్ కదా, బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ కోర్ట్స్ అన్నిటినీ బాయ్కాట్ చేశాము. అంటే స్వదేశీని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. సో ఫారిన్ క్లాత్ని కూడా అక్కడ బాయ్కాట్ చేసి మన ఓన్ ఖద్దర్ వస్త్రాలు మనమే తయారు చేసుకొని మనమే వాడుకోవాలి అని చెప్పి. సో ఆ మేడ్ ఇన్ ఇండియా లేదా మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని గుర్తిస్తూ స్వదేశీ అని అప్పట్లోనే మనం స్టార్ట్ చేశాము. ఆ మూమెంట్ మొదలైండేది 7th August కాబట్టి ఆ రోజుని నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఓకే, ఫారిన్ క్లాత్ని బాయ్కాట్ చేసి మన ఓన్ క్లాత్, మన ఖద్దర్ని మనము, మన హ్యాండ్లూమ్స్ని మనం ఎంకరేజ్ చేసాం కాబట్టి నేషనల్ హ్యాండ్లూమ్ డేగా 7th Augustని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఈ డే ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇట్లా నేషనల్ హ్యాండ్లూమ్ డేగా అబ్జర్వ్ చేయడము అంటే 2015 నుండి స్టార్ట్ చేశారనమాట. నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పి 7th Augustని సెలబ్రేట్ చేయడము. ఎందుకు అని అంటే సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా కమెమరేట్ చేయడానికి స్వదేశీ మూమెంట్ని ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో కలకత్తా టౌన్ హాల్లో ఆ రోజు పాస్ చేసిన రెజల్యూషన్ టు స్టార్ట్ అ స్వదేశీ మూమెంట్ 7th August కాబట్టి 7th August వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనమాట. ఓకే, అది 6th క్వశ్చన్. Let us move on to the 7th one. 7th question again very simple but important question idi. By which one of the following acts was the Governor General of Bengal designated as Governor General of India? Governor General of Bengal ni గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డెసిగ్నేట్ చేసినటువంటి యాక్ట్ ఏది అని చెప్పి అడిగారు. యాక్ట్ ఏది అని అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833.
Charter Act of 1833 declared Governor General of Bengal as Governor General of India. ఓకే, మళ్ళీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చేసిండేది ఏ యాక్ట్ అని అంటే గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటాం, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని అంటాం కదా. సో ఈ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చేసింది. వెరస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిండేది ఏది అని అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనమాట. సో ఇది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. అంటే ఇంకా దీని తర్వాత అంతా డీసెంట్రలైజేషనే అయ్యింది బ్రిటిష్ ఇండియాలో. సో ఇట్ వాజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇన్ ఇండియా అని చెప్పి బ్రిటిష్ ఇండియా అని చెప్పచ్చు దిస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది. సో దీని ద్వారా ఏమైంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఈయన దగ్గర గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర మొత్తం సివిల్ పవర్స్, మిలిటరీ పవర్స్ అన్నీ ఆయన చేతిలోకే పోయాయి. అందుకే ఏమంటున్నాము, సెంట్రలైజేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. అండ్ దాంతోపాటు ఏమైంది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మొత్తం ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందికి వెళ్ళిందనమాట. అంటే దిస్ యాక్ట్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. అంటే మొత్తం వాళ్ళకి కంట్రోల్లోకి పోయింది, అంటే వాళ్ళ టెరిటరీస్ అన్నీ కంప్లీట్ బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అండ్ అట్లా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ విలియం బెంటిక్. ఓకే, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ who became గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ విలియం బెంటిక్ అనమాట. అంతేకాకుండా ఈ యాక్ట్ కింద ఏమైంది అని అంటే బాంబే అండ్ మెడ్రాస్ గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ పోయాయి, అవన్నీ కూడా ఇతని కంట్రోల్లోకే వచ్చేసాయి. ఓకే, అంటే ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ఎంటైర్ బ్రిటిష్ ఇండియా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంది. అంటే అంతవరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బాంబేకి, గవర్నర్ ఆఫ్ బాంబేకి, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్కి వాళ్ళకి సొంతానికి వాళ్ళ ఏరియాస్కి వరకు వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ ఉండేవి. కానీ మనం ఏమంటున్నాం, సెంట్రలైజేషన్ కదా ఇది. సో కాబట్టి వాళ్ళకున్న లెజిస్లేటివ్ పవర్స్ పోయి మొత్తం కంప్లీట్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఇప్పుడు ఓన్లీ ఒక్కరి దగ్గరే ఉన్నాయి. ఆ ఒకరు ఎవరు అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉన్నాయి. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ అనమాట. సో బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డెసిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఇది 7th క్వశ్చన్. లెట్ us move on to the 8th one. 8th one ఏంటి, with reference to the Indian history, Alexander Ray, A.H. Longhurst, Robert Sewell, James Burgess and Walter Elliot were associated with. వీళ్ళందరూ ఎవరు? అలెగ్జాండర్ రే, A.H. Longhurst, రాబర్ట్ స్యూయెల్, జేమ్స్ బర్గెస్ అండ్ వాల్టర్ ఎలియోట్ వీళ్ళందరూ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. వీళ్ళందరూ దేంతో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు? ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్తోనా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రెస్ ఇన్ కలోనియల్ ఇండియానా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చెస్ ఇన్ ప్రిన్స్లీ స్టేట్సా, కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ కలోనియల్ ఇండియానా. ఇక్కడ మనకి వీళ్ళల్లో ఈ అలెగ్జాండర్ లే, లాంగెస్ట్, రాబర్ట్ స్వెల్, జేమ్స్ బర్గెస్, వాల్టర్ ఎలియోట్లలో ఎవరన్నా ఒకరు లేదా ఇద్దరు గురించి మనకు కరెక్ట్గా తెలిసినా కూడా చెప్పేయచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకదాంతోనే అసోసియేట్ ఉన్నవాళ్ళు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. సో కాబట్టి ష్యూర్గా మనకు వాళ్ళల్లో ఎవరన్నా ఇద్దరి గురించి తెలిసినా కూడా సరిపోతుంది. వాళ్ళల్లో ఫేమస్ ఎవరు అని అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ. అలెగ్జాండర్ రే, లాంగెస్ట్, రాబర్ట్ స్వెల్ వీళ్ళు ముగ్గురు వెరీ వెరీ ఫేమస్ అనమాట. అసలు వీళ్ళందరూ దేనికి ఫేమస్? వీళ్ళు ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్కి అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు. ఓకే, సో ఎవరెవరు ఏమేమి ఆర్కియాలజిక్ ఎక్స్కవేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే అలెగ్జాండర్ రే వచ్చేసి సదరన్ బ్రిటిష్ ఇండియాలో పర్టికులర్లీ పల్లవరం ఇన్ తమిళనాడులోని పల్లవరంలో ఎక్స్కవేషన్స్ చేసినటువంటి పర్సన్ అలెగ్జాండర్ రే. ఈయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. తమిళనాడులో ఉండే
ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి ఎక్స్కవేషన్స్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ అనమాట. ఈయన ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. ఈయన మెయిన్లీ సదరన్ బ్రిటిష్ ఇండియాలో వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఈ లాంగర్స్ట్ ఉన్నారు కదా, లాంగర్స్ట్ వచ్చేసి పర్టికులర్గా నాగార్జునకొండ ఏరియాలో ఎక్స్కవేషన్స్ చేపట్టిన వ్యక్తి. లాంగర్స్ట్ వచ్చేసి నాగార్జునకొండ రీజియన్లో ఎక్స్కవేషన్స్ చేపట్టారనమాట. అండ్ ఈయన జాన్ మార్షల్ అని ఉన్నారు కదా, ఆయనకి రిలేటివ్ కూడా అవుతారు. జాన్ మార్షల్ వాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కదా, సో ఆయనకి బ్రదర్ ఇన్ లా అవుతారనమాట ఈ లాంగెస్ట్. సో హీ వాజ్ ఆల్సో ఎన్ ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్. అండ్ మెయిన్లీ ఈయన ఇండియాలో సిలోన్లో వర్క్ చేశారనమాట. అండ్ ఈ లాంగెస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ నాగార్జునకొండలో, తర్వాత నాగార్జునకొండతో పాటు సిలోన్లో కూడా చేశారు అన్నాం కదా. సిలోన్లో అనురాధపుర అనే చోట ఈ బుద్ధిస్ట్ రిలేటెడ్ ఎక్స్కవేషన్స్ ఎక్కువగా చేయడం జరిగింది లాంగెస్ట్ అనే పర్సన్. సో ఏహెచ్ లాంగెస్ట్ హీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. అండ్ రాబర్ట్ సూయల్ వాజ్ వెరీ 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 ఫేమస్ పర్సన్. ఈ రాబర్ట్ సూయల్ దేనికి ఫేమస్ అని అంటే హీ హ్యాడ్ రిటన్ ఏ బుక్ కాల్డ్ ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే బుక్ ఉంది కదా, ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే బుక్. ఇట్ ఈస్ రిగార్డింగ్ విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ని ఏ ఫర్గాటన్ ఎంపైర్ అన్న పేరుతో విజయనగర ఎంపైర్ గురించి ఒక బుక్ రాసిన పర్సన్ రాబర్ట్ సూయల్. సో ఈయన ఏంటి అని అంటే మద్రాస్ ప్రెసిడెన్సీకి వచ్చారు ఈయన. అండ్ ఇక్కడ విజయనగర ఎంపైర్కి సంబంధించిన ఎక్స్కవేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ దాంతోపాటు బుద్ధిస్ట్ స్తూపాస్ని కూడా ఎక్స్కవేట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఇంకేం చేశాడు అని అంటే కొలిన్ మెకెన్జీ, తర్వాత ఈ వాల్టర్ ఎల్లియోట్ వీళ్ళు చేసినటువంటి పనుల మీద సర్వే కూడా చేయడం జరిగిందనమాట. సో రాబర్ట్ సూయల్ ఫర్గాటన్ ఎంపైర్ అనే బుక్ రైటర్ అండ్ హీ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అట్ దిస్ ప్లేస్. నెక్స్ట్ వాల్టర్ ఎల్లియోట్ వచ్చేసి గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత ఈ పర్టికులర్గా అమరావతిలో ఉండే సెవెరల్ స్కల్ప్చర్స్, ప్యానల్స్ వీటినన్నిటిని తీసుకొని పోయాడు. అండ్ ఆయన పేరు మీద వాటిని ఏమని పిలుస్తారంటే ఎల్లియోట్ మార్బుల్స్ అని చెప్పి కూడా పిలుస్తారనమాట. సో ఈయన కూడా వెరీ ఫేమస్ ఆర్కియాలజిస్ట్. జేమ్స్ బర్గస్ ఇంకా వాల్టర్ ఎల్లియోట్ కూడా ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అనమాట. పర్టికులర్గా వీళ్ళలో వాల్టర్ ఎల్లియోట్ లాంగెస్ట్ వచ్చేసి ఆంధ్ర రీజియన్కి సంబంధించి అమరావతి అండ్ నాగార్జునకొండ ఏరియాస్లో ఎక్స్కవేషన్స్ చేశారు. రాబర్ట్ సూయల్ వచ్చేసి ఫర్గాటన్ ఎంపైర్ అంటే విజయనగరాకు సంబంధించిన ఎక్స్కవేషన్స్ చేపట్టిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు, దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. ఇది 8th క్వశ్చన్. లెట్ us move on to the 9th one. With reference to the ancient Indian history, consider the following pairs. Literary work, author అని చెప్పి పేర్స్గా ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి అడిగారు అనమాట. సో ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అడిగారు. అంటే మనకి ప్రతి ఒక్కటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేము ఇట్లాంటి క్వశ్చన్స్ కదా. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని కరెక్ట్ అని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దేవి చంద్రగుప్తం. ఇది యాక్చువల్గా దేవి చంద్రగుప్తం వాజ్ రిటన్ బై విశాఖ దత్త, నాట్ బిల్హనా. ఇది రాసిండేది ఎవరు అని అంటే విశాఖ దత్త అనే ఆయన దేవి చంద్రగుప్తం అనేది రాయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ ఇది వచ్చేసి ఇన్కరెక్ట్ పెయిర్. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, హమ్మిరా మహాకావ్య వాజ్ రిటన్ బై నాయచంద్ర సూరి. సో నాయచంద్ర సూరి అనే ఉంది కాబట్టి సెకండ్ పెయిర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మిలింద పాన్హో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ బుక్ కదా మిలింద పాన్హో వాజ్ రిటన్ బై నాగసేన అనమాట. సో ఈ మిలింద పాన్హో అంటే మిలిందాస్ క్వశ్చన్స్ అన్నట్టు. అంటే ఇండో గ్రీక్ కింగ్ అయిన మినాండర్ అనే అతనికి అండ్ బుద్ధిస్ట్ సేజ్ లేదా బుద్ధిస్ట్ మాంక్ అయిన నాగసేన వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాంటిది మిలింద పాన్హో. సో ఇది రిటన్ బై నాగసేన అనమాట, నాగార్జున కాదు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ నాగసేన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి థర్డ్ది ఇన్కరెక్ట్ పెయిర్ అనమాట. అండ్ ఈ మిలింద పాన్హో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కుద్దక నికయ. మనకి కుద్దక నికయాస్ అని చెప్పి 5 నికయాస్ ఉన్నాయి కదా. సో ఈ ఎక్కడ అంటే మనకు త్రిపీటకాస్ ఉన్నాయి కదా.
వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక అని చెప్పి. సో దాంట్లో సుత్త పీఠకాలో 5 నికయాస్ అని చెప్పి ఉంటాయన్నమాట. దిగ్నికయ, మధ్యమ నికయ, సంయుక్త నికయ, అంగుత్తర నికయ, కుద్దక నికయ అని చెప్పి. దిగ్నికయాలో ఏంటి అని అంటే బుద్ధుడు చెప్పిన పెద్ద పెద్ద స్పీచెస్ లాంటివి, లాంగ్ డిస్కోర్సెస్ ఉంటాయి. మధ్యమ నికయాలో ఏంటి అని అంటే కలెక్షన్ ఆఫ్ మిడిల్ లెంత్ డిస్కోర్సెస్ అనమాట. సంయుక్త నికయాలో అని అంటే థిమాటికల్లీ లింక్డ్ డిస్కోర్సెస్ ఉంటాయి. అంగుత్తర నికయ అంటే మనకు అందరికి బాగా తెలిసిండేది. అంగుత్తర నికయ దీంట్లో మనకి 16 మహాజనపదాస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కుద్దక నికయ అని అంటే మైనర్ కలెక్షన్ అని చెప్పి అర్థం అనమాట. ఈ కుద్దక నికయాలో ఈ మిలింద పాన్హో అనేది ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అది సుత్త పీఠక కిందకి వెళ్తుంది. పాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగిందనమాట. సో నాగసేన రాశారు. ఇట్ వాజ్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ కింగ్ మినాండర్ 1 అండ్ నాగసేన. సో కాబట్టి థర్డ్ది ఇన్కరెక్ట్ పేరు. వెరస్ నీతి కావ్యామృత రాసిండేది సోమదేవసూరి. ఇది కరెక్ట్ ఆన్సర్. సోమదేవసూరి నీతి కావ్యామృత అంటే ఇది పాలిటీ రిలేటెడ్ అనమాట. అంటే లైక్ సంథింగ్ రిలేటెడ్ టు స్టేట్ క్రాఫ్ట్, పాలిటీ అట్లాంటి ఆస్పెక్ట్స్తో కూడిన ఒక బుక్ నీతి కావ్యామృత. సోమదేవసూరి ఎస్ఎస్ తిలక అనే ఇంకొక వెరీ ఫేమస్ బుక్ని కూడా రాయడం జరిగింది. ఓకే, సో దీంట్లో 2 and 4 ఆర్ కరెక్ట్లీ పెయిర్డ్, వెరస్ 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్లీ పెయిర్డ్. సో ఎన్ని కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్స్ ఉన్నాయంటే ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా మనకు కంప్లీట్ కాన్ఫిడెంట్గా తెలిస్తే తప్ప ఆన్సర్ చేయకూడదు. అదర్వైజ్ నెగిటివ్ మార్కింగ్లో మనం మార్క్స్ పోగొట్టుకుంటాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటి? సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ బట్ ఆల్సో ఆఫ్ రాక్స్, రన్నింగ్ వాటర్ and many other natural objects not looked on as living by other religious sects. The above statement reflects one of the core beliefs of which of the following religious sects of ancient India? Soul అనేది animal and plant life కే కాదు, కేవలం వాళ్ళకు మాత్రమే సొంతం కాదు. రాక్స్లోను, రన్నింగ్ వాటర్లోను అండ్ మెనీ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్లోనూ సోల్ అనేది ఉంటుంది అని చెప్పి ఒక కోర్ బిలీఫ్గా నమ్మినటువంటి ఒక ఏన్షియంట్ రిలీజియస్ సెక్ట్ ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది కదా. సో ఇది చూడంగానే ఈజీగా చెప్పేయచ్చు, ఆన్సర్ ఈజ్ జైనిజం అని చెప్పి. సో జైనిజం ఈజ్ ద రిలీజియన్ దట్ బిలీవ్స్ దట్ ఎవ్రీ యాటమ్ హ్యాజ్ ఎ సోల్. ఓకే, ప్రతి ఒక్క యాటంలోనూ ఒక సోల్ అనేది ఉంటుంది. అంటే జీవం ఉండదు కానీ సోల్ ఉంటుంది. జీవం లేకపోవడం ఏంటి, సోల్ ఉండడం ఏంటి అని అంటే సెన్స్ ఆర్గాన్స్ లేకపోయినా కానీ దానికి సోల్ అనేది ఉంటుంది అని చెప్పి నమ్మే రిలీజియన్ ఏది అని అంటే జైనిజం అనమాట. యాక్చువల్గా అట్లా నమ్ముతారు కాబట్టి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఏదన్నా లైక్ రైస్ కల్టివేషన్లో కానీ ఇట్లాంటి వాటిల్లో చిన్న చిన్న జీవాలు చనిపోతాయి అని చెప్పి నమ్ముతారు కాబట్టే వాళ్ళు ఈవెన్ రైస్ కూడా తినరు అని కూడా చెప్తారనమాట. సో జైనిజం అనేది ఏం నమ్ముతుంది అంటే ప్రతి ఒక్క దానికి ఆత్మ ఉంటుంది అని చెప్పి నమ్ముతుంది. సో ఆన్సర్ వచ్చేసి యూనివర్సల్ సోల్ అనే సిద్ధాంతాన్ని నమ్మే ఏన్షియంట్ రిలీజియస్ సెక్ట్ ఏది అని అంటే జైనిజం. ఓకే, సో ఇవి 2023లో అడిగినటువంటి 10 క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము జాగ్రత్తగా చూసి అసలు వాళ్ళు అది ఎందుకు అడిగారు, ఏ టాపిక్స్ నుంచి అడిగారు, దాంట్లో మనం చదివిన వాటిల్లో కవర్ అయ్యాయా అవ్వలేదా, ఒకవేళ కవర్ అయ్యి మనం ఆన్సర్ చేయలేకపోయామా లేకపోతే అసలు మనం కవరే చేయలేదా అన్నది చూసుకోవాలి. అండ్ దట్టు నెగిటివ్ మార్కింగ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే చదివేది కొంచెమే చదివినా కూడా దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. ఎక్కువ టాపిక్స్ చదివి పైన చదవడం కన్నా కూడా కొన్ని లిమిటెడ్ టాపిక్సే మనం చదివినా కూడా దాంట్లో పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి, హిస్టరీలో పర్టికులర్గా. ఎందుకంటే కొంచెం చిన్న చిన్న ఫ్యాక్ట్స్ చేంజ్ చేసినా మనము తప్పు పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఈ సెషన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాము ఈ సిరీస్ని. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.